నిమ్మ సోడా సరబత్తు సుగంధి మారేడు సమ్మర్ లో చల్ల చల్లగా సబ్జా వేసిస్తాం. రండి బాబు రండి. రే ఏం సోడా కావాలరా? సోడాలు కాదురా, లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు కావాలి. అవి అయితే ఇక్కడ దొరకవమ్మా. అటు తిరిగి మన ఆడియన్స్ అడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఎండ దంచింగ్ చెమట పుట్టింగ్ అయినా కూడా కష్టపడి వీడియోస్ చేసింగ్ మేము చూసింగ్ బట్ నో లైకింగ్ కామెంటింగ్. రే తెలుగులో ఏడు. ఈ వేడి వేడి సమ్మర్ లో మా చల్ల చల్లని వీడియోస్ చూసి మీ చిట్టి చిట్టి వేలతో లైక్లు షేర్లు కమెంట్లు చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. 13, 14, 15. Come on, fast. అమ్మో ఏంటే ఫాస్ట్, చేతులు కాళ్ళు లాగేస్తున్నాయి. ఏంట్రా జగన్నాథ, 40 ఏళ్ళు వచ్చాయి, కనీసం 25 పుషప్లు కూడా తీయలేకపోతున్నావు. పోసే 40 ఏళ్ళు వచ్చాయి కాబట్టి తీయలేకపోతున్నానే. నాకు 40 ఏళ్ళు ఉన్నప్పుడు 400 చెప్పు 4 సెట్లు తీసేదాన్ని. తీయలేదని నన్ను ఒక్కడిని వేసుకుంటావే. పక్కన ఉన్నాడు ఏమైనా ఆర్నాల్డా? ఆడికి ఇంకా నా మీద వయసు తక్కువే. రే మనా, ఎన్ని చేసావు? నాన్నగారికి 40 ఏళ్ళు కాబట్టి 25 అందంటే మన ఏజ్ కో 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నామో. 10 తీసాను బేబమ్మా. అబ్బా చిన్నగా 10 తీయడానికి నువ్వేనా బస్ పిల్లడవా? వయసులో ఉన్న కుర్రాడివి. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే మీ నాన్నకిలాగే ఈ ఎదర 25 కేజీలు పొట్టొస్తుంది. ఛాన్సే లేదు బేబమ్మా, నాకు రాదు. ఏరా ఎందుకు రాదు? ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉందిగా. మీరా పిసనగొట్టు వంశం పరువు నిలబెట్టేది. స్టాండ్ అప్. అమ్మయ్యా అయిపోయింది అనుకుంటా. వెంటనే వాళ్ళు చేరేయండి. వాళ్ళకి చేరేందుకే ఆల్రెడీ కబోర్డ్ లో ఉన్నాగా. రే పిచ్చి పిచ్చి పంచులేసావంటే పుచ్చ పగిలిపోద్ది. వద్దులే. ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు బేబమ్మా, ఇప్పుడే చూసొస్తాను. వస్తారు నాన్నగారు. ఆల్ ది బెస్ట్. నేను చంపు. సార్ ఆర్డర్. ఆర్డరా? అలాంటి మా ఇంటికి రావులే, ఏ పక్కింటికో ఎదురింటికి వచ్చి ఉంటది, అక్కడికి వెళ్ళి ఇచ్చే గురు. లేదు సార్, ఇదే అడ్రస్. పిసినుగొట్టు భవనం. ఇదే పిసినుగొట్టు అను. ఎస్, షీ ఇస్ మై సిస్. ఆవిడే పెట్టారు సార్ ఆర్డర్. ఓహో సర్లే గురు, నాకు ఇచ్చా, నేను ఇచ్చేస్తాను. మీ పేరు సార్? ది గ్రేట్ పిసిన్కోట్ శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. ఓ మను అంటే మీరేనా? మీకైతే అస్సలు ఇవ్వద్దన్నారు సార్, స్పెషల్ గా మెన్షన్ చేశారు కూడా. దొంగ మొకంది. ఏరా అన్నయ్య, ఇవ్వట్లేదా? ఎవ్వరు? అడ్డు తప్పుకో. ఎంత భయ్యా? 150 రూపీస్ మేడం. ఇదిగో భయ్యా, చేంజ్ నువ్వే ఉంచుకో. టిప్పు 50 రూపాయలు టిప్పా? బాగా బల్స్ కొట్టుకుంటున్నావే నువ్వు. ఎందుకు ఏం ఆర్డర్ పెట్టావు? ఆల్ఫాన్సో మ్యాంగోస్. ఏంటి ఈ 2 మ్యాంగోలు 150 రూపాయలా? నేనేం నీలా చీప్ ఫెలోన్ కాదు, చీప్ మ్యాంగోస్ తినడానికి. దీస్ ఆర్ ఇంపోర్టెడ్ మ్యాంగోస్ ఫ్రమ్ కొరియా. ఒసే పిచ్చిదానా, 150 రూపాయలకి నీ కొరియా నుంచి ఎవరు తీసుకొచ్చిస్తాడే? వచ్చేటప్పుడు కోకటపల్లిలో కొనేసి ఉంటాడు. మోసపోయావు. ఎక్కడి నుంచి తెస్తే ఏంట్రా? మ్యాంగోస్ చూడు, స్మెల్ అదిరిపోయాయి. అవునే, వాసన ఇక్కడికి వస్తుంది. నాకు కూడా ఓ మొక్కవ్వా? అబ్బా ఇచ్చేస్తారు మరి. ఇవి నేను నా కోసం ఆర్డర్ పెట్టుకున్నా. నీకు కావాల్సితే నువ్వు పెట్టుకో. పెట్టుకుంటాం. మన పొజిషన్ కొనుక్కునే స్టేజ్ నుంచి అడుక్కునే స్టేజ్కి వచ్చింది. ఓసే అను, నాకు 2 మొక్కలు ఇవ్వే. ఆ టెంక ఎలాగో తినవు కదా, పోనీ అదైనా ఇవ్వు. నేను టెంక కూడా తింటాను. అయితే మొక్క ఇయ్యి. అస్సలు ఇవ్వను, కావాలంటే తొక్కలు ఇస్తాను. చీక్కో. అమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా మీ గొడవ పొద్దు పొద్దున్నే? చూడమ్మా, నాకు మామిడి పండు ఎట్టకుండా తినేస్తుంది. ఏంటే అను, నీకేదైనా అన్నయ్యతో షేర్ చేసుకోవాలని చెప్పానా? వాడికో 2 ముక్కలు పెట్టు. నేను పెట్టను, ఇవి నా డబ్బులతో నేను ఆర్డర్ పెట్టుకున్నవి. పోన్లే అమ్మా, అన్నయ్యే కదా, ఓ మొక్కివ్వు. పాపం వాడిని చూడు, కొండమే కోతి చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నేను ఇవ్వను. పోసే బేబమ్మ, వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉన్న మామిడిపళ్ళు తినేసేలా ఉన్నారే. నన్ను వదిలితే నేను ఎల్లో మామిడిపళ్ళు తింటానే. అక్కడ వడదెబ్బకి ముసలోళ్ళందరూ చచ్చిపోతున్నారు. నువ్వేంటి నన్ను చంపుతున్నావు? అలా కాదు, నువ్వు బాగా స్ట్రాంగ్ అని చెప్తున్నాను. మామిడిపళ్ళు తినేస్తున్నారు. నువ్వు ఇవే. నువ్వెంత బెగ్గర్లా అడుక్కున్నా నేను నీకు ఇవ్వను. పోన్లేరా రాక్షస పిల్ల, అది ఇవ్వదో చేయదు. పద, నీకు ఉప్మా చేసి పెడతాను. నువ్వు బాగా ఉప్మా నాకేం అక్కర్లేదు, నేనే లేదో తింటాను. అమ్మా, ఉప్పు కారం కలిపేసి తెచ్చేసాను. తెచ్చేసారంటున్నావు? కొంప తీసి మన ఇంట్లో నుండి తెచ్చేసావేంట్రా? ఊరికమ్మా, మన
వీళ్ళిద్దరు ఏదో తినేస్తున్నారు. అబ్బా అదిరిపోయింది కదరా పంజా, మామిడికాయ కూడా భలే ఉంది. ఏంట్రా చేతపడి చేసేవాళ్ళగా అలా చూస్తున్నా మా వంక? మామిడికాయలు తింటున్నారు కదా, నాకు 2 మొక్కలు ఇస్తారని. నీ వాటం చూసినప్పుడే అనుకున్నాను వాట అడుగుతావని. అయినా సిగ్గులేదేంట్రా ఇలా పక్కింటి వాళ్ళ దగ్గరకు వచ్చి అడగటానికి? ఒసే మా దగ్గర ఎన్ని సామాన్లు దండేవే, 2 మామిడికాయ మొక్కలు ఇవ్వడానికి ఎడుతున్నావు. మేము కష్టపడి కొనుక్కున్నాం అమ్మా, మీకెందుకు ఇస్తాం? ఇవ్వను కాకివ్వం, పో. నాకు ఎట్టకుండా తింటారా? మీ ఇద్దరికి విరోచనాలు అట్టేసుకుంటే ఇదే నా శాపం. గోవిందు బట్టలు ఉతికేశాను, అది కాదు గోవిందు. గిన్నెలు కూడా తోమేశాను. అబ్బా అవన్నీ కాదు. మరేంటి, కల్లా చెయ్యాలా, వంట చెయ్యాలా, లేదా బాత్రూమ్లు కడగాల? కాదే. మరేంటి? నాకు నీకు నాకు ఏంటి నాకాలే? నాకు మ్యాంగోస్ తినాలని ఉంది. లిల్లీ, వాట్ ఆర్ యు టాకింగ్? ఇస్ ఇట్ ట్రూ? అంటే బుల్లిగోరాగడి కమింగా? స్మెల్లీ. అయినా నేను పొద్దున్న చూసినప్పుడే అనుకున్నాను కొంచెం బొద్దుగా అయ్యావని. ఇదిగో ముందే చెప్తున్నాను, నాకు ఆ ముడ్డు గడుగుగాడు వద్దు. మంచిగా నీలా అందంగా ఒక అమ్మాయి కావాలి. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? ఏ లిల్లీ, నీకు ఆ ముడ్డు గడుగుగాడే కావాలా? అయితే నువ్వే గడుగు, నేను అడగను. గోవిందు నాకు తినాలనిపిస్తుంది మామిడి కాయలు కాదు, మామిడి పండ్లు. అనవసరంగా బుల్లి గోరాగడిని ఇమాజిన్ చేసుకున్నా. అయినా మామిడి పళ్ళు అడగడానికి అంత సిగ్గుపడితే యాక్ట్ చేయాలా? అంటే ప్రేమగా అడిగితే తెస్తావని. నువ్వు ఎలా అడిగినా తెస్తాను లిల్లీ, తేకపోతే నైట్ ఫుడ్ ఎట్టావుగా. ఏంటి? ఏం లేదు, వెళ్ళి తెస్తాను. బాయ్. నో కిస్సెస్ ఫ్రమ్ మిస్సెస్. లెట్స్ గో టు అనదర్ మిస్సెస్. ఏ బంగిన బల్లి మామిడి పండు రంగు మేడింది, చిలకే కొట్టని జాంపండు సిగ్గు మీదుంది. తలతో ఒరే తత్తి, నువ్వా? బ్యాక్ నుంచి చూసి ఆంటీ అనుకున్నాను రా, సారీ. సర్లే, తేంటి తైతికొత్తో తొన్న తెందా తది తిది అన్నా. ఏం చేయండి రా, రావాల్సి వచ్చింది. తీ తెల్లం తైతికి తన్నే తిందా? అది చేసినా బాగుండు. ఇంట్లో ఖాళీగా కనిపిస్తున్నానని కొంతమ్మ కోరికలన్నీ కోరుతుంది. మామిడిపళ్ళు కావాలంట. తడిగింది తావిడి పల్లే కదా, తొనిత్తివ్వు. అయితే డబ్బులు ఇవ్వు. తా తేనెందుకు ఇస్తాను? మరి అలాంటప్పుడు మూసుకొని కూర్చో. డబ్బులు లేక నేను ఎడుతుంటే ఉచిత సలహాలు ఇస్తున్నాడు. తరిప్పుడు తేనె తేద్దాం తారా. ఏం చేయాలో ఆలోచిద్దాం. మనుముక్కు ఏంటి అంత ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు? ఏంటో వెళ్ళి విందాం. మా మమ్మీ డాడీ ఊరెళ్ళారా, నా దగ్గర పాకెట్ మనీ కూడా లేవు. ఏంటి మామ అలా అంటావు? నీ దగ్గర డబ్బులు లేకపోవడం అంటే స్టేట్ బ్యాంక్ లో డబ్బులు లేనట్టే. అవన్నీ ఒకప్పుడు మామ. ఇప్పుడు నేను బాల్మెన్ ప్యారిస్ బట్టలు వేసుకుంటున్న బెగ్గర్రా, అడిడాస్ షూ వేసుకుంటున్న అడుక్కునేవాడ్రా. మామ కాస్ట్లీ బట్టలు వేసుకున్నా కాస్ట్లీగా కనిపించే ఫేస్ రాడు ఇది. నువ్వు ఎంత కాగా పట్టినా నా దగ్గర చిల్లి కావలేదు మామ. అయినా నీకు ఇప్పుడు ఎందుకు డబ్బులు? మామిడి పూలు కొనుక్కుంది తిందామని మామ. నువ్వు ఎంతలా అడుక్కుంది మామిడి పళ్ళ కోసమే. అవును మామ, మా చెల్లి నా కళ్ళ ముందే ఆర్డర్ పెట్టుకుని ఒక్క మొక్క కూడా నాకు ఎట్టకుండా తినేసింది. ఇప్పటి నుంచి ఒకటే క్రేవింగ్ వచ్చేస్తుంది మామ. ఐ వాంట్ మ్యాంగోస్, నాకు మ్యాంగోస్ కావాలి. ఎవడన్నా చూస్తే తేడాగాలనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా పర్లేదు మామ, ఈ రోజు ఎలాగైనా మామిడి పళ్ళు తినాలి. అయితే మనం ఇప్పుడు చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి మామ? మార్కెట్ కా? కాదు, మామిడి పళ్ళ తోటకి. వావ్, తక్కువ కొత్త డైరెక్ట్ గా తోట నుంచి కొనేద్దామా? లేదు, కొట్టేద్దాం. ఏం మాట్లాడుతున్నావు మామ? మరి మన దగ్గర ఇంకో ఆప్షన్ ఉందా? ఇంకా ఆలోచించి ఆలస్యం చేయి కామ్రేడ్. పద, కోతకొచ్చిన కాయలన్నీ కోసుకుంటూ వచ్చేద్దాం. అమ్మాడి అమ్మ, ఈ ముగ్గుగడు చూడడానికి క్యూట్ గా ఉన్నా ఈడికొచ్చేవన్నీ నాటు తోటలే. ఉండు, ఈ లే తోటకెళ్తున్నారో చూసి దొరికిచ్చేద్దాం. తొరే తిచ్చితోరా, తాళ్ళని తొరికెత్తే తీకెత్తొత్తది. తదే తాలికి తెలియకుండా తనం కూడా తోటలోకి తెల్లామనుకో, తెంచక్క తనకు కూడా తాడు తెల్లు వస్తాయి. చూడ్డానికి గొర్రెలా ఉంటావు, బుర్ర బానే పనిచేస్తుందిరా. థ్యాంక్ యూ తారా. ఏడిసావులే, పద. మామ ఈ తోట ఏంట్రా యానిమల్ పార్క్ లా ఎంత ఉంది? అవును మామ, దీంట్లో బిగ్గెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా? ఏంటి? నువ్వేరా. మరి లేకపోతే వచ్చిన పని చూడకుండా యానిమల్ పార్క్ డైనోసార్ పార్క్ అంట. కదా ఒరే తత్తి, తెప్పుతోరా. ఇంత పెద్ద తోటకి తోటమాలి ఏడేట్రా?
ఎందుకు తేడు తదుగా అక్కడ తడుకున్నాడు చూడు. ఈడేంట్రా గొర్రెలల్లా గొరకెట్ట పడుకుంటున్నాడు. తాడు ఎలా తడుకుంటే తనకి ఎందుకు, తొత్తింతని తోద్దాం తాత. ఓకే ఈ టైంలో ఎవడు బాబు? మామ ఏంట్రా సౌండ్లు? నక్కలేమో దారితో పడవ నుంచి వచ్చుంటాయి. నక్కలా? మామ నాకు నక్కలన్నా కుక్కలన్నా భయం రా. చెక్కగాళ్ళ బిహేవ్ చేయకు పదా. తారా తాతకొచ్చినప్పుడు తోని తైలెంట్లో తెచ్చుకోవడం తెలీదు. పెట్టానురా ఈ బొక్కగడి ఫోను. సైలెంట్ మోడ్ లో పెట్టినా ఎయిర్ప్లేన్ మోడ్ లో పెట్టినా రింగ్ అవుద్ది. మాకి చిక్కువా కూర ఏంటి ఇంట్లో కూర? తోట కూర. ఇంతకీ ఫోన్ ఎందుకు చేసావురా? పొద్దున్నే తిన్నా పాయా తొబ్బెత్తున్నావా మామిడికాయ? నువ్వు కూడా తోటలో ఉన్నావేట్రా? నోకు చైనాలో తాగుతున్న మిల్క్ షేకు. అయితే షేక్ చేసుకొని తాగరా. నాకెందుకు ఫోన్ చేసావు? రజనీకాంత్ సినిమా కావాలి, నాకు మామిడి పండు కావాలి. అయితే నువ్వు ఇక్కడికి రావాలి, నా చేతిలో తన్నులు తినాలి. తారా తారా హ, ఏంట్రా? ఏంటో సౌండు? తోటతాలి తోటతాలి. ఓర్ని అబ్బా, అది తోటతాలి రాజస్థాన్ తాలి కాదు, తోటమాలి. తాకు తెలితే తూ తాముగా తుందు తేన్ తేనే తేత. ఓకే. ఎవర్రా అది? తోటమాల లెగిసినట్టున్నాడ్రా. ఈ చెట్టు పక్క వచ్చి మామ. ఎవరక్కడ? తీయా తీయా. ఓర్ని అబ్బా, తీయమేంట్రా తీయం? అయితే తవ్ 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 తవ్. ఒరే దొరికేమంటాడు మనకు తవ్వుతాడ్రా. అయితే తింకో తైతే ఎత్తను తంబా. ఒరే ఆడికి దొరుకుతావో లేదో తెలియదు గాని నువ్వే దొరికిచ్చేలా ఉన్నావురా. నువ్వు ఫస్ట్ కూర్చో, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటాను. పిల్లికి తగిలినట్టుందిరా. చూసావా ఎలా అరిసిందా? నువ్వు అన్నావు తీయమంట తీయం. సర్లే ఆడు ఎలాగో అటే వెళ్తున్నాడు, పద మనం వెళ్ళి కోసుకుందాం. ఏంటి మామ అలా అరుస్తాం? ఇప్పుడు చూడాడు మనమైపోతున్నాడు. రే మామ అరవకరా. అమ్మడి అమ్మ జస్ట్ మిస్ రా. పద తొందరగా కోసుకుని వెళ్ళిపోదాం. మామ ఈ చెట్టుకి ఎక్కువ కాయలు ఉన్నారా? ఎక్కే ఎక్కే ఎక్కే. ఛే, ఎంత బతుకు చెట్టు ఎక్కడం రాదా? ఇప్పుడు చూడు నేను అలాగే ఎక్కుతాను. అంతే మామ, సింపుల్. దా ఎక్కే. ఒరే ఆమ్ ఫ్రూట్ ఎలాగే ఎక్కావు కదరా, మళ్ళీ నేను ఎక్కడ ఎందుకు, నువ్వే తెంపే. రే సంచి సరిగ్గా పట్టుకోరా. రే మామ క్యాచులు సరిగ్గా పట్టరా, కింద పడితే సౌండ్ వచ్చేద్ది. మళ్ళీ ఆడ వస్తాడు. ఈ కింద పడిన సౌండ్ కంటే నువ్వే గట్టిగా అరుతున్నావురా. అబ్బా ఈ అనవసరంగా పట్టుకొచ్చాను. ఆ గోరగాడినైనా తీసుకురావాల్సింది. తారా టంగింతలతో అయినా తెరుకు రాతాలతో అయినా ఒరే ఏ చెట్టుకైనా ఒక రకమే ఉంటదిరా, అన్ని రకాలు ఉండవు. సరే ఇదిగో తత్తు. ఏ మామ ఓసారి ఆగరా, చెట్టు ఊగుతుంది. అది గాలి కూకుంటదిలేరా, నువ్వు ముందు పట్టు. అది గాలికి ఊగుతున్నట్లేదురా, ఎవరో ఊపుతున్నట్టుంది. తారా తేతే తక్కడ తొత్తును తట్టు. ఒరే తత్తి, ఆ చెట్టు మీద ఏదో ఉందిరా. ఇందాక నుంచి చెట్టు తెగ ఊపేస్తుంది. అబ్బా తారా దెయ్యం దెయ్యం. దెయ్యమా? దెయ్యమా? ఎక్కడా? అదిగో మామ చెట్టు మీద మామిడికాయలు తింపేస్తుంది. మామ ఎలా వచ్చాయి? చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. మామ ఇదేదో మామిడి పళ్ళు దయ్యంలా ఉందిరా. అవును మామ, మామిడికాయలన్నీ అదే కోసుకుంటుంది. పదరా మామ, పోతే పోయే పళ్ళు, ప్రాణాలుంటే చాలు. తారా తక్కడ తావుడు పండు తిందడిపింది తెలితెత్తే. ఒరే పైన దెయ్యం అంటే ఇంకా మామిడికాయ ఏంట్రా, గుండెకాయ అయిపోయేలా ఉంది. పదా అబ్బా. ఒరే గోరా. ఒరే తత్తి, ఒరే గోరా, ఇక్కడ దెయ్యం ఉందిరా. అవునరా, నా ముందే ఉంది. ఈ చెప్పా జోకులు కాదరా, నిజంగానే ఉంది. తది తాకు తెలుతు కాని తూతే తారిపోతున్నావు. మనం ఇంకా ఇక్కడే ఉంటాం, డేంజర్. అదండి
దెయ్యంరా. మాకు కనిపిస్తుందిరా. చెట్టు మీద దెయ్యం, నాకేం భయం. రే అది నేల మీద ఉంది కదరా. అయితే నేల మీద దెయ్యం, నాకేం భయం. ఇదిగో దెయ్యం, ఎవరు నువ్వు? నీ పేరేంటి? మామిడి పళ్ళ దెయ్యం. ఒరే పంజా నువ్వా? నిజంగా మామిడి పళ్ళ దెయ్యం అనుకుని జడుచుకుని చచ్చాం కదరా. దెయ్యం నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఈ తోటమాలికి దొరికిస్తామేంట్రా? ఎవర్రా మీరు? వస్త్రాలు ఉండండి. మావ దొరికేసాను, రైట్ అయిపోయి వస్తున్నాడు. ఎవర్రా అక్కడ? ఆగండి. ఈడేంట్రా మనం ఎక్కడ ఉంటే అక్కడ చేతులు తడుగుతున్నాడు? ఎందుకంటే ఆడికి రేచెక్కటి రాత్రి అయితే కనిపించదు. ఈడిక ఇందాక నుంచి భయపడింది. చే అనవసరంగా బోల్డెన్ కాయలు వదిలేసాం, పది తెచ్చుకుందాం. ఒరే తత్తి, మన కాయలు కూడా తెచ్చారా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆడికొచ్చిన జలకిచ్చేస్తా. అరే ఇప్పుడు ఎందుకురా అవన్నీ? ఊరుకోండి, ఈడు రీచ్ ఎక్కడం వల్ల క్లైమాక్స్ సప్పగైపోయింది. ఇప్పుడు చూడండి ముసలోడికి ఎలాగెత్తాను. అంకిల్ ఏయ్ ఎవర్రా అది? చెప్పుకొచ్చేద్దాం. ఏయ్ నిన్ను ఊరికే వదిలిపెట్టను రా. ముందు నేను ఎక్కడున్నానో కనిపెట్టరా. నాకు రీచ్ ఎక్కటని ఆడుకుంటారా? ఉండి నీ పని చెప్తాను. ఏంటంకుల్ రిమోట్ లో బటన్ నొక్కారు? టీవీ చూస్తారా? కాదురా, నీ అంతు చూస్తా. సలార్ సాహో బాహుబలి. ఎవరు గురుగాలు? నీ బాడీ గార్డ్సా? కాదురా, నీ బాడీని చింపే డాగ్స్. క్లైమాక్స్ అప్పగా ఉంది నన్ను ఇప్పుడు బాగా రుచుకుందా ఈ అంగమా.